భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మారిళ్లపాడు వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షించారు. జూలై నాటికి పూర్తి కావాల్సిన లిఫ్ట్ ప్రాజెక్టు పనులు జాప్యం పట్ల ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 3 నెలల్లో పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు మెయిన్ కాలువ పనులు పూర్తయ్యాయని, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. పినపాక నియోజకవర్గ పరిధిలోని సుమారు 25,000 ఎకరాలను సాగునీరు అందించాలని మంత్రి తెలిపారు. సీతారామ ప్యాకేజీ నెంబర్ 1 ఇందులో ఉన్నటువంటి తుమ్మల చెరువుకి నీళ్ళు అంతాయి. మధ్యలో 16,000 ఎకరాలు డైరెక్ట్ ఇరిగేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇప్పుడు ఒక ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దీన్ని కూడా టేకప్ చేయండి. ఈ పినపాక నియోజకవర్గంలో తర్వాత ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం, తర్వాత అశ్వారావుపేట నియోజకవర్గం, తర్వాత వైరా నియోజకవర్గం, వీటికి కూడా గోదావరి నీటి ఇచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ కెనాల్ పూర్తయింది కాబట్టి డిస్ట్రిబ్యూటరీస్ తవ్వుకోవాలి. రైతులను ఒప్పించుకొని ఏదైతే పంట కాలువ తవ్వుకోవటం, తర్వాత ఈ లిఫ్ట్ చేసుకుంటే పాయంగారి నియోజకవర్గంలో ఇమ్మీడియట్గా ఒక 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని స్పీడప్ చేయమన్నాము. ఏజెన్సీ డిలే చేసింది. అది ఎందుకు కారణాలు ఏంటి సెక్రటరీ కూడా మాట్లాడాను. కలెక్టర్ గారు వాళ్ళు రివ్యూ చేసుకొని ఏజెన్సీ ఎందుకు డిలే చేసింది, ఎందుకు పనులు సకాలంలో మొదలు పెట్టలేదు, ఎందుకు పూర్తి చేయలేదు, ఇప్పుడు కాంక్రీట్కి వచ్చారు. కాబట్టి ఆ ఏజెన్సీ మీద తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటో తీసుకొని ఇమ్మీడియట్గా దీన్ని పూర్తి చేసి సెకండ్ క్రాప్కైనా ఈ మారేడుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తుమ్మల చెరువుకు కూడా అవకాశం ఉంది. ఎప్పుడైనా వర్షాలు తగ్గి తుమ్మల చెరువుకి నీళ్లు రాకపోతే కూడా ఈ లిఫ్ట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అసలు గోదావరి నుంచే తుమ్మల చెరువుకు పెట్టమని ఎప్పటి నుంచో వాళ్ళ డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు ఎట్లాగో ఈ లిఫ్ట్ కెనాల్ వచ్చింది కాబట్టి ఇందులో నుంచి దీన్ని ప్రపోజ్ చేశాము. ఇది కూడా వెంటనే పూర్తి చేసి రేపు వచ్చే అక్టోబర్, నవంబర్ కల్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. దానికి అధికారులు కూడా శ్రద్ధ వహించి వెంటనే ఈ పనులు ఆగకుండా పైప్ లైన్ తోటి సహా పంప్ హౌస్